దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దాన కీర్తనలు 37 అధ్యాయం 27 వచనం. కీడు చేయట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. చూడండి, మేలు అంటే మంచి కార్యము, కీడు అంటే చెడు కార్యము. చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. మరి మేలు చేయగోరటువంటి వారు తమ హృదయములో దేవుని యొక్క వాక్యను ఉంచుకున్నప్పుడు వారు అడుగులు ఎన్నటికీ కూడా జారవు. అంతేకాదు, మేలైనది తెలుసుకొని జీవిస్తున్నటువంటి తన భక్తులను దేవుడు ఎన్నడూ కూడా విడవరు. వారెన్నటెన్నటికీ కాపాడబడతారు. అలాగే మీకు ఎవరైనా కీడు చేశారని మీరు అనుకున్నప్పుడు, మీకు కీడు జరిగినప్పుడు తిరిగి వారికి ప్రతి కీడు జరగాలని కోరుకొనవద్దు. మరి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయనే మిమ్మల్ని రక్షిస్తారు, ఆయనే మీకు సహాయం చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ సమయం అంది మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ వెలుగుతో వారిని నింపండి, ఆత్మతో నింపండి, వాక్యముతో నింపండి. మీ అడుగు జాడల్లో నడిపించండి. నీ కొరకు గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టండి. ప్రార్థన జీవితాన్ని, విశ్వాసాన్ని వారిలో ఎక్కువగా కలిగ చేయండి. నిన్ను విడిచి తిరిగే జీవితాలు వాళ్ళ నుంచి తీసివేతండి. వారిని ప్రభా, ఏ దుష్టుడు శోధిస్తున్నాడో శోధకుడిని దూరపరచండి. ఏ అనారోగ్య సమస్యలతో పీడించబడుతున్నారు ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. దేవాని రక్తం చేత వారిని కడిగి అయా ప్రతి పాపము నుంచి విడిపించండి. అయ్యా వారి కుటుంబాన్ని వారిని కాచి కాపాడండి. దినమంతా మంచి ఆహారం, ఆరోగ్య, నెమ్మది, కాపుదల, వారి యొక్క పనిపాట్ల, ఉద్యోగాలు, వ్యాపారాల్లో సమస్త విషయాల్లో మీరు తోడయుండి నడిపించమని సమస్తం నీకు అప్పగిస్తూ వారు ఏ విషయంలో నీ వైపు తిరిగి మొర్రపెడుతున్నారో ఆ ప్రార్థనకి జవాబు దయచేయమని, నీ బిడ్డలను ఆదుకొని ఆదరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.